గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక షష్టగ్రహ కూటమి ప్రారంభమైంది. దీని ప్రభావం అన్ని రకాల రాశుల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. అందులోనూ శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా కనపడుతోంది. అలాగే సింహరాశి వారికి ఏమో అష్టమ శని మొదలైంది, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలైంది. ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి కూడా షష్టగ్రహ కూడంతో పాటుగా శని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉండడం వల్ల చాలా రకాల ఇబ్బందులు, ఇతిబాధలు, సమస్యలు కనపడుతున్నాయి. మిగతా రాశుల వారు కూడా మీ పర్సనల్ జాతకం చూసుకుని శని ఎక్కడ ఉన్నాడో చూసుకుని దాన్ని బట్టి ఎలా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈ 5 రాశుల వారికి మాత్రం ఎక్కువ ప్రభావం కనపడుతోంది. అయితే ఎవరికైతే ఈ శని దోషం ఉందో వాళ్ళందరూ కూడా ఈ నెల 10వ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశిని వినియోగించుకున్నట్లయితే సంపూర్ణంగా మీకు శని దోషం తొలగి చాలా అద్భుతంగా ఉంటుంది. సకల కార్యాలను విజయం కలుగుతుంది, సమస్యలన్నీ పోతాయి. శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం. అయితే ఆ రోజున ఏం చేయాలి అన్నట్లయితే కనుక అదృష్టం కొలది ఆ రోజున మా పీఠంలో సంపూర్ణ శని దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతోంది. అంటే ఆ రోజు ఏం చేస్తామంటే ఉదయం నుంచి కూడా కొంతమంది ఋత్వికులు బ్రాహ్మణులు పెట్టి మా పీఠంలో శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మీ గోత్రనామాలతోటి, ఎవరైతే మీ గోత్రనామాలని వాళ్ళు నమోదు చేసుకుని ఆ గోత్రనామాలతోటి శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడం జరుగుతోంది. అలాగే తిల మండప ఆరాధన, శనీశ్వరుని ఆరాధన చేసి మండప ఆరాధన చేయడం జరుగుతుంది. అలాగే తిల తర్పణాలు చేయడం జరుగుతుంది. అలాగే శనీశ్వరుడికి శుభ్రంగా తైలాభిషేకం చేయించడం జరుగుతుంది. అది విశేషంగా ఇక్కడే కాదు, పీఠంలోనే జరుగుతుంది. ఆ రోజు కొంతమంది బ్రాహ్మణులు ఏమో మందపల్లి పంపించి మందపల్లిలో చేయిస్తున్నాం. అలాగే కొంతమంది బ్రాహ్మణులు శని శంగనాపూర్ పంపించి అక్కడ కూడా కొంతమంది బ్రాహ్మణుల చేత ఈ యొక్క తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది. ఈ రకంగా తైలాభిషేకాలు, అలాగే శనికి సంబంధించిన మూలమంత్రంతో ఏమో హోమం చేయించడము, అలాగే నవగ్రహ హోమము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, రుద్రహోమము, మన్యసూక్త హోమము, మృత్యుంజయ హోమము, ఈ హోమాలన్నీ కూడా నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. వీటికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే షష్టగ్రహ కూటమి, ఏలాంటి శని ప్రభావాలు కలిపి చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ 5 రాశుల వారు పాల్గొనండి. మిగతా వాళ్ళు కూడా పాల్గొనవచ్చు. ఇంచేతనే వాళ్ళే పాల్గొనాలా, మాకేం అవసరం లేదంటే ప్రతి ఒక్కరికి శని అనుగ్రహం కావాలి. శని అనుగ్రహం ఉంటే సకల కార్యాలు జయమవుతాయి, అన్నింటిలోనూ స్థిరత్వాన్ని ఇస్తాడు. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి. ముఖ్యంగా 5 రాశుల వారు మాత్రం ఎక్కువ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం. ఇక మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఈ నెలలో ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో కుజుడు సంచరిస్తూ ఉన్నాడు. చతుర్థ స్థానంలో ఏమో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. దశమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు సంచరిస్తూ ఉంటే లాభస్థానంలోనేమో రవి సంచరిస్తూ ఉన్నాడు. వ్యయస్థానంలోనేమో గురుడు సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా వీరికి ఈ నెల ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోందని చెప్పచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు చాలా అభివృద్ధి కనపడుతోంది. ముఖ్యంగా ఇప్పటిదాకా రాసినటువంటి పరీక్షలలో ఉత్తీర్ణతా శాతం పెరగడం కానీ, లేదా పరీక్ష ఉత్తీర్ణతాపరమైన పరిస్థితులు కానీ బాగా కనపడుతున్నాయి. అలాగే కొత్త కాలేజీలో సీట్లు సంపాదించుకోవడానికి, విదేశాల్లో చదువుకోవడానికి, ఇలాంటి వాటన్నిటికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకి బాగా కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. అలాగే కొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం విద్యార్థులకు కనపడుతుంది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అయితే గతంలో ఏదైతే మీకు కోల్పోయారో లేదా దొరకలేదో, గతంలో ఏదైతే మీరు మిస్ అయ్యారో వాటి గురించి బాగా ఇంట్రెస్ట్ చూపించి అవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే గతంలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. మీరు సాధిద్దామనుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా సాధించడానికి చాలా సునాయాసంగా ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రకృతి పట్ల ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. అలాగే పాడి పంట, పరిశ్రమ, వ్యవసాయం, మొక్కలు, ఇలాగ వనాలు, ఉద్యానవనాలు, బీచ్లు, వీటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ప్రయాణాలని బాగా ఇష్టపడతారు. ఎక్కువగా కుటుంబ సభ్యులతోటి లేదా మీ స్నేహితులతోటి, ఇష్టమైన వాళ్ళతోటి ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి, తీర్థయాత్రలు చేయడానికి, విహారయాత్రలు చేయడానికి, విదేశీ యానాలు చేయడానికి, ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. అలాగే కొత్తగా ఆలోచించడం, ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించడం, వ్యాపార ధోరణితో ఆలోచించడం, ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడం, సంపాదన కోసం ప్రాకులాడడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, అలాగే జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఈ రకంగా జీవితాన్ని మార్చేటటువంటి ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేస్తారని చెప్పచ్చు. అలాగే ప్రతి విషయాన్ని కూడా సులభంగా అర్థం చేసుకుంటారు.
అలాగే ఏదైనా సరే సులభంగా గ్రహించగలుగుతారు మీరు. అలాగే ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే గతంలో ఉన్న సమస్యలు కానీ, ఇప్పటిదాకా ఉన్న సమస్యలు కానీ అన్నిటి నుంచి కూడా బయటపడడానికి చక్కని తెలివితేటలు ప్రదర్శిస్తారని చెప్పొచ్చు. అలాగే బాగా కష్టపడతారు. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండడం. అలాగే బద్ధకము, లేజీనెస్ తగ్గించుకోవడము, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడము, ఫ్యూచర్ గురించి బాగా ఎక్కువగా ఆలోచించడము, పెట్టుబడులు పెట్టడము. ఇలాగేమిటంటే గనక ఓర్పు, సహనంతో కూడుకున్నటువంటి పనులు మీకు బ్రహ్మాండంగా ముందడుగు వేసే అవకాశాలు కనపడతాయి. అలాగే ప్రభుత్వపరమైనటువంటి రాయితీలు ఏదైనా మీరు ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా, ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా, ఏదైనా వ్యాపారాలు చేస్తున్నా కూడా వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వ అనుమతులు, రాయితీలు, సబ్సిడీలు, పథకాలు ఇలాంటివి పొందగలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వ్యవసాయదారులు కూడా ప్రభుత్వపరమైనటువంటి సపోర్టు, లబ్ధి బాగా లభించే అవకాశం కనపడుతోంది. వ్యవసాయదారులకి పంట లాభాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటివి ఏవైతే కాంట్రాక్టర్లు ఉంటారో వీళ్ళందరికీ కూడా ఎప్పటినుంచో ఆగిపోయినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయాల వల్ల చాలా రకాల పనులు మీకు సజావుగా సాగుతాయి. అనుకున్న ప్రయాణాలు బాగా చేయగలుగుతారు. ప్రశాంతంగా కాలం గడుపుతారు. గొడవలు, సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఎవరైనా ప్రేమించినా కలిసి వస్తుంది, ప్రపోజ్ చేసినా అనుకూలిస్తుంది, వివాహం కోసం ప్రయత్నం చేసినా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడము, పరిస్థితులు అనుకూలించడం వల్ల వివాహాలు జరుగుతాయి. బంధువులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ, కలయికలు కానీ, శుభకార్యాల్లో పాల్గొనాలి కానీ ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే అప్పుల బాధ నుంచి బయటపడే అవకాశాలు లేదా రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు, గురువుల యొక్క దర్శనాలు, మంచి పనులు చేయడాలు, సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా గృహం కట్టాలనుకున్న, కొనాలనుకున్న అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి, స్థిరాస్తులు కొనాలనుకునే వారికి, విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నెలలో వివాహాది శుభకార్యాలు సఫలీకృతమవుతాయని చెప్పొచ్చు. భవిష్యత్తు గురించి బాగా విశేషంగా డబ్బు ఖర్చు పెడతారు. అలాగే ఇన్వెస్ట్మెంట్లు, పాలసీలు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఏదైతే ఇప్పటిదాకా మీరు పొందలేనటువంటి సమస్య ఉందో లేదా పొందలేనటువంటి వస్తువు ఉందో దాన్ని పొందడానికి ముఖ్యంగా నూతన వాహనాలు, ఎలక్ట్రికల్ వాహనాలు, విద్యుత్ వాహనాలు కొనడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య ఒకరికొకరికి సపోర్ట్, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అన్యోన్యతలు, కలయికలు, అలాగే ఒకరి మీద ఒకరికి అభిప్రాయ భేదాలు తగ్గడాలు, ప్రేమలు పెరగడాలు, మనసులో ఉండేటటువంటి బాధలు, కష్టసుఖాలు పంచుకోవడాలు జరిగి విడిపోదాం అనుకున్న భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు కనబడుతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. అలాగే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని మార్చుకుంటారు. అయితే కొంతమంది స్నేహితుల వల్ల మాత్రం ఖర్చులు కనపడుతున్నాయి, జాగ్రత్త. మీ మనసులో ఉండేటటువంటి కష్టసుఖాలని కానీ, బాధలు కానీ, లేకపోతే సీక్రెట్స్ కానీ ఇతరులతో పంచుకోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్త. అయితే కొంతమందితో మాట్లాడేటప్పుడు కొంచెం నోరు జారడం వల్ల కానీ, సీక్రెట్స్ చెప్పడం వల్ల కానీ లేనిపోవడం తగాదాలు మిమ్మల్ని ఈర్ష్యా, ద్వేషంతో ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ప్రతి వ్యక్తితో మీరు ప్రేమగా మాట్లాడతారు, ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మానసికంగా మాత్రం ఏదో తెలియనటువంటి అసంతృప్తి, బాధ, మనోవేదన, చికాకు, కొంచెం చికాకులు, ఇంట్లో చికాకులు కనపడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మిత్రుల ద్వారా మాత్రం కొంచెం ఖర్చులు ఉన్నాయి కాబట్టి అనవసరమైన మిత్రులు ఎవరో, ఖర్చులు పెట్టించే మిత్రులు ఎవరో తెలుసుకుని మంచి వాళ్ళతో స్నేహం చేయండి. వ్యసన పొరలతోటి, దుర్మార్గులతోటి మిమ్మల్ని పాడు చేద్దాం అనుకునే స్నేహితులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అయితే మీరు మాత్రం మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేద్దాం అనుకుంటారు, కానీ అవతల వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా మోసం చేద్దామని ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఎవరికైనా డబ్బులు అప్పించినప్పుడు, చేబుదులు ఇచ్చినప్పుడు, సాక్షి సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో. అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని సంతోషపెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి. శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతో తిరుగుతారు, ప్రయాణాలు చేస్తారు, ఆనందంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే కానీ దానివల్ల ఖర్చులు కూడా విపరీతంగా కనపడుతున్నాయి, జాగ్రత్త. అయితే మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా ఎవరో ఒకళ్ళు మీకు తెలియని వాళ్ళు మీ మీద నిందలు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి నిందారోపణలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మనోధైర్యంతో ఉండాలి. విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యామోహాలు కనపడుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్త పడినట్లయితే చదువు పట్ల ఆసక్తి, కొత్త విద్యల పట్ల ఆసక్తి, మార్పులు, మంచి నిర్ణయాలు తీసుకుని మీ యొక్క జీవితాన్ని మార్చుకునే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. ఇక ఉద్యోగస్తులందరూ కూడా పదవీ అధికార యోగ్యతలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల ఆటంకాలు తొలగుతాయి. బాధ్యతతో కూడుకున్నటువంటి ఉద్యోగ వ్యవహారాలు చేస్తారని చెప్పొచ్చు. ప్రమోషన్లు కానీ, ఇతర దేశాల్లో ఉద్యోగాల కోసం కానీ అనుకూలంగా కనపడుతుంది. వ్యాపారస్తులకు విశేషమైనటువంటి ధనప్రాప్తి కనపడుతుంది. అలాగే అనేక రకాల వ్యాపారాల్లో మార్పులు కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాలు చేయగలుగుతారు. ఆల్రెడీ వ్యాపారాలు చేస్తూ నష్టపోయిన వారికి మళ్ళీ తిరిగి లాభాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని రకాల వరకు బాగుంది. స్త్రీలకు కూడా ఈ నెలలో మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ జీవితంలో మార్పులు వస్తాయి.
మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు, సమస్యల నుంచి పోరాడతారు, బయటపడతారని చెప్పొచ్చు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది, ఇరుగు పొరుగు కూడా మీకు కలిసొస్తారని చెప్పొచ్చు. సమస్యల నుంచి బయటపడతారు. అయితే వ్యామోహాల ప్రభావం మాత్రం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మిగతా అన్నీ కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు, ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని అంటే మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, వృత్తికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే ఈ యొక్క ఈ రకంగా జపాలు చేయించడము అని, అలాగే ఈ రకంగా మండప ఆరాధనలు చేయించడము అని, ఈ రకంగా అభిషేకాలు చేయించడము, ఈ రకంగా హోమాలు చేయించడము, ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీకు స్వయంగా వచ్చి పాల్గొనే అవకాశం ఉంటే మీరు వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ యొక్క పరిహారాలన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. తద్వారా మీకు సకల కార్యాలయంలో విజయం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా వాటి పరిహారాలు చేయించడం జరుగుతుంది. కాబట్టి సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థలో పెట్టుకున్న, ఆఫీసులో పెట్టుకున్నా కూడా ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, రుణబాధలు తొలగుతాయి, వ్యాపార వృద్ధి కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరఘోష వల్ల కానీ, నరదిష్టి వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థలో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. దానికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, ఎవరో ప్రయోగం చేశారని అనుమానాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు ఎక్కువైపోవడము, ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఎవరు గాలి సోకింది, ధూళి సోకింది, ఏదో భయం పడుతున్నారు, ఇలా భయపడుతూ ఉన్నా, అలాంటి వాటన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో సప్త శనివారాల వ్రతం కానీ, సంకటహర చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీరు సులువుగా చూసి చేసుకోవడానికి ఈ యొక్క వ్రతాల వీడియోలన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో ఈ వ్రతాలన్నీ కూడా మీ చేతితో మీరు చేసుకుని ఆ భగవత్ అనుగ్రహం పొందవలసిందిగా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.